అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి చూడండి నేను చూపించే విధంగా స్క్వేర్ నెక్ అయితే పైపింగ్ అనేది ఈ విధంగా ఎలా వేసుకోవాలి. చాలా ఈజీగా అండి. నేను లోడింగ్ పైపింగ్ కూడా కాదు నార్మల్‌గా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఫ్రంట్ అయితే ఈ డిజైన్ అయితే ఉంది. ఈ రెండింటికి ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం. చూడండి ఇప్పుడు స్క్వేర్ బాక్స్ అయితే కట్ చేసుకున్నాం కదా! నెక్ బాక్స్ లాగా. ఇప్పుడు చూడండి ఇదొచ్చేసి బ్యాక్ ఓపెను. ఫ్రంట్ వచ్చేసి అయితే ఈ విధంగా పెట్టేశాను మనకు. చూడండి ఇలా నెక్ డిజైన్ అయితే. ఓకే. ఇప్పుడొచ్చేసి మనం పైపింగ్ అయితే వేసుకోవడానికైతే నేను ఆపోజిట్ గ్రీన్ కలర్ అయితే తీసుకొని చూడండి ఇలా ముందైతే స్క్వేర్ నెక్ అయితే బ్యాక్ సైడ్ నుంచి వేద్దామండి. ఇలా కొంచెం క్లాత్ అయితే పైపింగ్ ఎక్కువ తీసుకోవాలండి. తీసుకొని అక్కడి నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసేసుకోండి. మెయిన్ మనకు ఈ స్క్వేర్ బాక్స్‌కొచ్చేసి మనం కుట్టేటప్పుడు ఈ మూల దగ్గరనే ఇబ్బందిగా ఉంటుందండి. మనకు ముడతలు రావడం, నీట్‌గా రాకపోవడం ఉంటుంది. చూడండి ఈ విధంగా నేను చూపించే విధంగా కొంచెం క్లాతును ఇలా మనకి ఎక్స్‌ట్రా ఏదైతే ఆ కార్నర్ దగ్గర ఉంటుందో ఆ క్లాత్‌ని ఈ విధంగా పట్టుకొని ఇలా మీరు ఒక క్లాత్ అనేది కొంచెం జరుపుకున్నా సరిపోతుంది. లేదా నేను చూపించిన విధంగా పట్టుకొని ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకోండి. ఇంకొక రకంగా కూడా ఇప్పుడే చూపిస్తాను. చూడండి ఇలా మనకి ఎలాంటి కుచ్చు లాంటిది కూడా రాలేదు. చూడండి నీట్‌గా వచ్చేసింది. ఓకేనా? ఇలా మొత్తం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకెప్పుడు భుజాల దగ్గర నేను ప్రతిసారి చెప్తాను. మనకెప్పుడు ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఉండేలాగానే చూసుకోండి. ఓకేనా? ఈ విధంగా. ఇలా ఫ్రంట్ సైడ్ ఉంటే మనకి ఈజీగా భుజం అనేది ముందు సైడ్ ఎత్తినట్టుగా రాదండి. ఇక్కడ చూడండి కార్నర్ వచ్చేసింది కదా! మనకు స్టార్ నెక్‌లా ఉన్న దగ్గర. ఇప్పుడు నేను ముందు చూపించినట్టు పెన్నుతోటైనా సరే, లేదంటే ఈ విధంగా క్లాత్‌ను మనకు బ్యాక్ సైడ్‌కు పట్టుకున్నా కూడా నీట్‌గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి. చూడండి ఇలా. ఈ క్లాత్ అనేది అటు జరుపుకున్నా సరిపోతుంది. లేదంటే ఈ విధంగా ఫింగర్ తోటైనా 3 రకాలుగా ఎలా చేసుకున్నా మనకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? ఇలా కార్నర్స్ రాంగానే టంక్షన్ అనేది లిఫ్ట్ చేసుకొని, మళ్ళీ మనం ఎటు సైడ్ అయితే కుట్టాలి అనుకున్నామో అటు సైడ్స్‌కైతే పెట్టేసుకోవాలండి. చూడండి ఇలా తిప్పేసుకోవాలి ఆ టర్న్ అనేది. మనకు కుట్టేది ఉంటుంది కదా! ఫూటును ఆ విధంగా సెట్ చేసేసుకొని మనం తిప్పుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఈజీగా మనకు ఏ షేప్ కుట్టుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి కార్నర్ కూడా చూపిస్తున్నాను మళ్ళీ కూడా. చూడండి ఇలా. ఫోల్డ్ చేసేసుకొని కొంచెం క్లాత్‌ను ఈ విధంగా మనం ఫింగర్ తోటి పట్టుకున్నా సరిపోతుంది. చూడండి ఒక్కసారి మనం గనక ఫింగర్ తోటి పట్టుకోకపోతే క్లాత్ అనేది ఏ విధంగా పడిపోయిందో చూడండి. మనకు ఎక్స్‌ట్రా క్లాత్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు ఈ విధంగా అయితే మనము వేయకూడదండి. చూడండి మళ్ళీ కూడా చూపిస్తున్నా. అలా మనం డైరెక్ట్ వేస్తే ఆ విధంగా ఎక్స్‌ట్రా క్లాత్‌కయితే ఫోల్డ్ పడిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా మూల తిప్పుకున్న తర్వాత కొంచెం క్లాత్‌ను స్ట్రెయిట్‌గా అనుకున్నా సరే ఈ విధంగా మనము ఇగో ఇప్పుడు చూపినట్టుగా వెనక సైడ్ కొంచెం అనుకున్నా గూడా మనకైతే నీట్ ఫినిషింగ్ తోటైతే పైపింగ్ వేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకొని చూడండి మనకు కనిపిస్తలే గానీ అంత క్లాత్‌కు స్టిచ్ పడిపోయింది ఫస్ట్‌ది. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసుకోండి. మనకు ఈ మూలల దగ్గర మాత్రం మెయిన్ అండి చూడండి ఈ విధంగా. కుట్టు కట్ గాకుండా నీట్‌గా కటింగ్స్ అయితే చేసుకోండి. ముందు మాత్రం మిడిల్‌లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న కచక్స్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకు ఇలా మీరు పైనకు మన కుచ్చులాగా వచ్చిన క్లాత్ నేను కట్ చేశాను కదా! ఆ విధంగా కట్ చేసుకున్నా పర్లేదండి. మనకు ఏ విధంగా అయితే ఈజీగా ఉంటుందో ఆ విధంగా అయితే పైపింగ్ వేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలోనైతే చూడండి ఇలా నీట్‌గా స్టిచ్ వేసేసుకొని పైపింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను చూడండి. థ్రెడ్ తీసుకొని మనం ఏదైతే కుట్టుకున్నామో దాని పైన పెట్టేసుకోవాలండి ఈ విధంగా. పెట్టుకొని మనకి ఎక్స్‌ట్రా ఖర్చు ఏదైతే అటు సైడ్ ఉందో మనము పైపింగ్ క్లాత్ చేసింది అది ఈ విధంగా వచ్చేలాగా చూసుకోండి. దీని కిందికి పైపింగ్ థ్రెడ్ కిందికొస్తే నీట్‌గా ఫినిషింగ్ అనేది చాలా వస్తుందండి. చూడండి ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. నార్మల్ ఫుట్ తోటే చాలా ఈజీగా పైపింగ్ అయితే వేసుకోవచ్చండి. చూడండి ఇలా ఎలాంటి ఫుట్స్ అనేది చేంజ్ చెయ్యకుండా ఈజీగా మనం లోడ్ పైపింగ్ ఎలా అయితే ఏస్తామో లోడింగ్‌ది ఆ విధంగా ఫినిషింగు నీట్‌గా సన్నగా పైపింగ్ గూడా సూపర్‌గా వచ్చేస్తుందండి. ఈ కార్నర్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా మనం ఏ విధంగా అయితే ఇందాక స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా కార్నర్‌లో కూడా ఫోల్డ్ చేసుకోవాలండి క్లాత్‌ను. ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో కార్నర్ గూడా. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పైపింగ్ వేసామనుకోండి, పైపింగ్ వేయరాదే అనుకున్నా గూడా మనం ఈజీగా పైపింగ్ వేయొచ్చండి. థ్రెడ్ పైపింగ్ ఇంగ అందులో నార్మల్ పైపింగ్ కూడా కాదు. చూడండి ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. ప్రతి కార్నర్ దగ్గర అంతేనండి. మన కార్నర్ రాగానే
టంక్షన్ అనేది లిఫ్ట్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇట్లా కొంచెం మనం పైకి లాబడతాం కదా! అలా. చూడండి ఈ విధంగా లాబట్టి మళ్ళీ మనం ఎటు సైడ్ అయితే స్టిచ్ వేయాలనుకుంటున్నామో అటు సైడు తిప్పేసి పెట్టేసుకొని స్టిచ్ స్టార్ట్ చేసుకుంటే మనకి ఏ షేప్‌లో ఉంటే ఆ షేప్‌కైతే వచ్చేస్తుందండి డిజైన్ అయితే. చూడండి ఇలా నీట్‌గా మొత్తం స్టిచ్ వేసేసుకోండి. చూడండి అన్ని కార్నర్స్ కూడా అంతేనండి. చూడండి ఆ కటింగ్స్ అయితే గుర్తుపెట్టేసుకొని వేసేసుకోవడమేనండి. చూడండి మనకు స్క్వేర్ బాక్స్ అనేది ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఫ్రంట్ కూడా చూసుకోండి మనకు ఎంత నీట్‌గా వచ్చిందో. ఫినిషింగ్ అయితే చాలా బాగొస్తుంది. చూడండి ఇంక నేను ఎమ్మింగ్ కావాలంటే మీరు ఎమ్మింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఎమ్మింగ్ లేకుండా మిషన్ పైన స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇలా క్లాత్‌ని నీట్‌గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ను సేమ్ సమానంగా ఉండేలాగా స్టిచ్ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. మనకు కొంచెం క్లాత్ అటు ఇటు ఫోల్డ్ అయినా పర్లేదు. మనం ఏసుకునే స్టిచ్ అయితే సేమ్ లెవెల్‌లో ఉంటే మనకు బ్యాక్ సైడ్ చూడ్డానికైతే నీట్‌గా కనిపిస్తుంది. కార్నర్ కూడా అదే విధంగా ఆ కార్నర్ మూల ఏదైతే ఉందో అక్కడికి రాంగానే టంక్షన్ లిఫ్ట్ చేసుకొని మళ్ళీ మనం కుట్టే సైడ్‌కు స్టార్ట్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా ఎలాంటి డిజైన్స్‌కైనా ఇదే పద్ధతిలో మనం గనక పైపింగ్ వేస్తే ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుందండి. ఒకసారైతే ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నాకొకసారి కామెంట్ అయితే చేయండి. చూడండి ఇలా అన్నిటికి ఏ కార్నర్ అయినా సరే అదే విధంగా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకుంటూ టంక్షన్ లిఫ్ట్ చేయాలి. మళ్ళీ మనం కుట్టే సైడ్‌కు పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. చాలా ఈజీ. పైపింగ్ వేయడం అయితే ఇంత ఈజీయా అనిపిస్తుంది చూడండి ఒకసారి. నా వీడియో నచ్చితేనైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి. అలానే మీ సపోర్ట్ కూడా నాకుంటుంది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి మొత్తం అయితే పైపింగ్ వేయడం అయిపోయింది చూడండి. ఎంత నీటి ఫినిషింగ్ తోటొచ్చిందో చూసారు కదా! చూడండి ఇది బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ వచ్చేసి స్క్వేరు, ఫ్రంట్ వచ్చి ఆ విధంగా మనం స్టార్ టైప్‌లో పెట్టేసాం నెక్ అయితే. ఎంత నీట్ ఫినిషింగ్ తోటొచ్చిందో ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా? చూడండి ఫ్రంట్ కూడా నెక్ చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. సేమ్ మనం ఇలా కట్ చేసుకుంటే అలా వచ్చేసింది. నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.